అండ్ చాలా రైనీగా ఉంది, వర్షం గట్టిగా కొట్టేలాగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఈ వీడియోలో మనం గోవా వెళ్ళాలంటే ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, అంతేకాకుండా నార్త్ గోవా బెస్టా సౌత్ గోవా బెస్టా అన్నది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన బడ్జెట్ వచ్చేసి 14,000 అనమాట. మేము ఫ్లైట్ చూస్ చేసుకున్నాం, అందుకనేసి అని మాకు బడ్జెట్ 14,000 పడింది అనమాట. ఇన్ కేస్ మీరు బస్సు కానీ ఎందులోనైనా వెళ్ళి ఉంటే మీకు అరౌండ్ 5,000 అన్నది తీసేసేయండి, అంటే 9,000 మీ బడ్జెట్ అవుద్ది. సో ఇక్కడైతే మేము విల్లా తీసుకున్నాం. విల్లాకి మాకు వచ్చేసి 15 మెంబర్స్కి వచ్చేసి విల్లా 40,000 అనేది వాళ్ళు ఛార్జ్ చేశారు. మేము విల్లా తీసుకున్న తర్వాత మేము అగైన్ బైక్స్ అనేది రెంటర్స్ తీసుకున్నాం. బైక్ రెంట్ వచ్చేసి 400 పర్ డే. సో బైక్ నుంచి మేము కలంగట్ బీచ్కి వెళ్ళబోతున్నాం. సో కలంగట్ బీచ్ అయితే ఇది గైస్. ఇక్కడైతే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఇదైతే నాకు వైజాగ్ బీచ్ చూసిన వైబే నాకు అనిపించింది. పెద్ద స్పెషల్గా అయితే ఏం లేదు. మేబీ నేను వచ్చినది మాన్సూన్ సీజన్లో కాబట్టి ఎక్కువ అయితే ఎవరు లేరనమాట. అంతేకాకుండా బీచ్లో మునిగి అంతే అయితే లేదు. ఇక్కడైతే తాడు అన్నది కట్టేశారు, ఎవరిని ముందుకు వెళ్ళకుండా. జస్ట్ ఫొటోస్ తీసుకోవాలన్నా సరే కొంచెం దూరం నుండి తీసుకోవాలి. ఇంకేస్ మేము ముందుకు వెళ్తే మాత్రం సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ముందుకు వెళ్ళొద్దు అనేసి అని మీకు వార్నింగ్ ఇస్తారనమాట. అండ్ మేము బీచ్ దగ్గరే ఒక చిన్న కెఫేలోని మేము లంచ్ చేసాం అనమాట. మేమైతే ఆర్డర్ ఇచ్చాం ఫుడ్ కోసం వెయిటింగ్. సో ఫుడ్ అయితే వచ్చింది. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం, మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో మేము అంజునా బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. వెగటార్ బీచ్ అని అంటారనమాట దీన్ని. ఇదే గైస్ అంజునా బీచ్. అయితే వెగటార్ బీచ్, అంజునా బీచ్ అనమాట ఇది. ఇదైతే ఇక్కడ చూడొచ్చు, జస్ట్ చిన్న కాలంలో పారుతుంది సముద్రం. ఇంకా చాలా టెస్ట్ అంటే చాలా టెస్ట్ ఉంది. నార్మల్ బీచ్ లాగా ఉంది. దీనికైతే ప్రత్యేకించి స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే లేదని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. కానీ ఫ్రెండ్స్తో ఏమైనా ఎక్విప్మెంట్స్ తెచ్చుకొస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నథింగ్ స్పెషల్, జస్ట్ ఫోటోగ్రఫీకి. కానీ సౌండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా బీచ్ దగ్గర ఆ సౌండ్ ఏంటంటే కదా. చూడండి, ఫొటోస్ తీసుకుంటారు, ఫొటోస్ వచ్చి కష్టాలన్నమాట. ఇది రేషో మంది చూడండి. అమ్మాయి తిను కూడా మా ఫ్రెండే, ఫోటోగ్రాఫర్స్ మొత్తం గ్యాంగ్ అని నింపేస్తాం. కానీ అంతేం అనిపించలేదు, మాన్సూన్ సీజన్ కాబట్టి. ఇన్ కేస్ మీరు కానీ సమ్మర్లో వస్తే మాత్రం మేబీ ఇది బాగుండొచ్చు, ఎందుకంటే నేను సమ్మర్లో ఎప్పుడు చూడలేదు గోవా. ఇది కూడా వీడియో తీయాలంటారా? సబ్స్క్రైబ్ చెప్పరా ఛానల్ అంటే. అమ్మ నీకు తెలుసు కదరా ఓవర్ యాక్టింగ్. సబ్స్క్రైబ్ అమ్మ నేను చెప్పకుండా ప్రసాద్తో ప్రయాణం అలా చెప్తాను. చాలు చాలు, అంత స్పెషల్ గా అయితే నాకు ఏం అనిపించలేదు ఈ బీచ్ లోని. నార్మల్ బీచ్ లాగా అనిపించింది. కానీ ఇక్కడ రాక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫోటో షూటింగ్ కి ఓకే, బెస్ట్ ప్లేస్ అయితే నేను చెప్పలేను కానీ ఫోటో షూటింగ్ కి. కానీ
పర్వాలేదు. ఈ వాటర్ చూడొచ్చు మీరు, మొత్తం బ్లాకిష్ గానే ఉంది. నాకు తెలిసి చెత్త వాటర్ అనుకుంటా. మొత్తం ఇక్కడ అంతా చెత్తే ఉంది. అంజనా బీచ్ పక్కన ఏం లేదు అసలు. అలా ఏదో రీల్స్ చేస్తున్నట్టు ఉన్నారు. బాగా జస్ట్ 100 రూపీస్ షార్ట్స్, 250 రూపీస్. చాలా తక్కువగా అమ్ముతున్నారు. కావాలని ₹450 షర్ట్. 100 ₹100 షార్ట్స్. చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఏది తీసుకున్నా ఉంది. బియ్యం ఇంత తక్కువగా వస్తుంది. ఇక్కడ కొనుక్కొని అటు సైడ్ బిజినెస్ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇదైతే బాగా బీచ్ అనమాట. ఇది కెలంగట్టు బాగా బీచ్ పక్క పక్కన ఉంటాయి. ఆల్మోస్ట్ రెండు సిమిలర్గా ఉంటాయి అనమాట. చూడడానికైనా ప్లేస్ విజిట్ చేయడానికైనా సేమ్ రూట్. సేపట్లో వర్షం వచ్చేలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గరగా 800 మీటర్లు అనమాట. మొత్తం అంతా ఇవే. చాలా మంది ఉంటారు. మధ్యలో అయితే జీపీఎస్ అస్సలు పని చేయలేదు, నెట్వర్క్ అస్సలు లేదు. మేమైతే తప్పిపోయి అనుకున్నాం కానీ ఫైనల్లీ మా ఫ్రెండ్స్ అయితే కనిపెట్టాం. మొత్తం అందరం తడిచిపోయాం. అసలు డ్రైవ్ అయితే సూపర్, మామూలుగా లేదు. మాన్సూన్ సీజన్ లో ఖచ్చితంగా బావారండి అమ్మా. ఇలా తడిచిపోతారు ఖచ్చితంగా పక్క. మామూలుగా లేదు. డ్రైవ్ అయితే సూపర్, వ్యూస్ అయితే మామూలుగా లేవు. ప్రతి ఒక్క పాయింట్ దగ్గర గ్రీనరీ చూస్తుంటే చాలు కిరాక్ ఉంది. ఫైనలీ మ్యాగీ. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఇదే టిఫిన్. కానీ టైం వచ్చేసి 1:42 అనమాట. ఇది మాకు బ్రేక్ఫాస్ట్ 1:42కి. యాక్చువల్లీ మేము అక్కడ మ్యాగీ తింటున్నాం అనమాట. కానీ ఇక్కడ వ్యూ బాగుందని ఇక్కడికి వచ్చాం. లెట్స్ సీ ఎలా ఉంటుందో. చాలా బ్యూటిఫుల్ గా గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోగ్రఫీ తీసుకుంటే, ఫొటోస్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ అసలు. చిన్న చిన్న వేస్ తోని అమ్మ ఎంత బాగుందండి రా బాబు. ఇక్కడతోనే స్టెప్స్ ఆగిపోయినాయి. ఇంకెక్కడ నుంచి వెళ్ళాలంటే వే లేదన్నమాట. చూడండి జస్ట్ చిన్న చిన్నగా వే కట్ట ఉన్నాయి. చాలా బాగుంది. మాన్సూన్ సీజన్ లో కానీ మీరు వస్తే మాత్రం డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ రోడ్లు అంత బాగా అనమాట. చాలా గుంటలు అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. డ్రైవింగ్ కి చాలా కష్టం ఉంటుంది అనమాట. చూసుకొని ట్రై చేయండి. లైసెన్స్ పక్కా లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయండి. లేదంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చార్జెస్ చాలా ఎక్కువ వేస్తారు. ఇద్దవుతున్నాయి. మై గాడ్. కానీ అన్ని ప్లేసెస్ బాగో. ఓన్లీ బీచ్ కు మాత్రమే రావాలి చూడాలనుకుంటే రండి. కానీ బీచెస్ లో పెద్ద ఏం లేదు నేను చూసినంత వరకు అయితే.
ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి మాత్రం రావచ్చు ఇక్కడికి. కానీ ఎంత దూరం టికెట్లు తీసుకొని రావాలంటే డౌటే. చెప్తున్నా, గోవా అంటే ఏదేదో అనేసుకుంటారు రీల్స్ లో చూసి గట్ట, ఏం ఉండదు కదా. కొన్ని ప్లేసెస్ మాత్రం, సెలెక్టెడ్ ప్లేసెస్ మాత్రమే ఉంటాయి. మీరు చాలా సెలెక్టెడ్ చేసుకొని అప్పుడు రావాల్సి ఉంటది. అందులో ఈ ప్లేస్ కూడా ఒకటి అనమాట, చూడడానికి చాలా బాగుంది. అరంబోల్ బీచ్ కి వెళ్ళే దారిలోనైతే ఇది ఉంటది. బుడదే మామ, ఇది బుడదే ఏం లేదు, మొత్తం బుడదే. బీచ్ కదా, సగం బుడద ఇక్కడ ఉంది, మిగతాది అక్కడ ఉంటుంది. ఈ మాన్సూన్ టైంలో వాటర్ యాక్టివిటీస్ అన్ని కూడా బ్యాన్ చేశారు. ఓన్లీ చిన్న లేక్ దగ్గర అయితే వాటర్ యాక్టివిటీస్ చేపిస్తారు, కానీ అది అంత వర్త్ కాదు అసలు. కయాకింగ్ చేయొచ్చు మనం. బ్యూటిఫుల్. ఉన్న బీచ్లో అరంబోలా బీచ్ ఒకటి కొంచెం బాగా నచ్చింది అనమాట. మాన్సూన్ టైంలో ఇక్కడ క్రౌడ్ అన్నది ఎక్కువ లేదు, కానీ నార్మల్ ఆ సీజన్ టైంలోనైతే చాలా క్రౌడ్ ఉంటుంది. సో స్వీట్ లేక్ వెళ్ళాలంటే అరంబోల్ బీచ్ మొత్తం ఇలా వాక్ చేసి ఎండింగ్ దగ్గర అక్కడ రాక్స్ ఉన్నాయి కదా, అన్నీ మనం దాటాలన్నమాట. చాలా జాగ్రత్తగా మీరైతే నడాల్సి ఉంటుంది, లేదంటే సముద్రానికి ఆహారమే మీరు. గాయ్స్, ఇటు సైడ్ చూడండి మీరు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది కానీ మీకు స్వీట్ వాటర్ లేక్ అన్నది ఇదనమాట. ఓన్లీ లేక్ లాగా ఉంటుంది ఇదంతా, మీకు ఓన్లీ లేక్ లాగా ఉంటుంది, స్వీట్ వాటర్ లేక్ ఇది. జస్ట్ వెయిట్, చూపిస్తా. గోయింగ్ ఇది స్వీట్ వాటర్ లేక్. జస్ట్ చిన్న లేక్ లాగా ఉంటది. ఇది పెద్దదైతే ఏం కాదు, చాలా చిన్నగా ఉంటది. ఆ మౌంటైన్స్ మధ్యలో లేక్. తాగి చూస్తావా ప్రసాద్? స్వీట్ బందలు చూస్తావా? ఫుల్ రెయిన్ పడుతుంది. మాన్సూన్ సీజన్ లోనే అయితే ఇలాగ ఉంటది, రెయినీ. అసలు ఎక్కడ తగ్గట్లేదు రెయిన్ అయితే, ఆయనతో మేము తగ్గట్లేదు. మా వాళ్ళు వెళ్తానే ఉన్నారు ఎంతలో అవుతుందో తెలియదు. మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట. హైట్ ఏం లేదు, చాలా ఒక 2 to 3 feet ఉంటుంది హైట్. చూడచ్చు మీరు, వాళ్ళకి హైట్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే చాలా తక్కువ హైట్ ఉంది అక్కడ. అక్కడ నుంచి ఇక్కడ చిన్న ఐలాండ్ లాగా ఉంది. ఇది లేక్ మాత్రమే, ఇందులో ఏముండవు. ఫోటోషూట్కి అప్పుడు రెడీ అయిపోయారు మా వాళ్ళు.
గాయస్ ఇక్కడ మాకు ఫిష్ కర్రీ విత్ రైస్ 530 రూపీస్ పడితే మాకు మాత్రం బిల్లు 5630 వేసాడు అనమాట. చూసుకోండి, గోవా మొత్తం మోసం ఉంటది. మేము చూసాం కాబట్టి కరెక్ట్ గా సరిపోయింది, లేదంటేనా బిల్లు 13,446 రూపాయలు వేసాడు అనమాట. 13,446 అంటే చాలా ఎక్కువ. సో మిస్టేక్ ఎక్కడ జరిగింది అని మేము చూస్తే ఈ లాస్ట్ లో ఫిష్ కర్రీ విత్ రైస్. నిజం చెప్పాలంటే ఫిష్ కర్రీ విత్ రైస్ వేస్ట్. అసలు టేస్ట్ అసలు ఏం బాగాలేదు. ఆర్డర్ చేసిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా చండాలంగా ఉంది. అసలు వీళ్ళు కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు అనమాట. అండ్ రేట్ వచ్చేసి 530 రూపీస్ మాత్రమే. కానీ బిల్లు మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి, లేదంటే మాత్రం ఆ స్కామ్ లో కూడా మీరు ఒకళ్ళు అవుతారు. సో మేము బారాన్ రెస్టారెంట్కి వెళ్ళాం కానీ అక్కడ నేను ఫుడ్ ఏం తినలేదు అనమాట. సో నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు బయటకు వచ్చి ఇక్కడ స్టాల్ ఏదంటే అక్కడికి వెళ్ళాం. కానీ ఇక్కడ ఫిష్ అయితే వచ్చేసి 2500 అన్నాడు. సరే అని స్కిప్ చేసాం. తర్వాత ప్రాన్స్ ఎంత అని అడిగితే మాత్రం 1200 అన్నాడు. వద్దని చెప్పేసాం. లోబ్స్టార్ ఉంది, లోబ్స్టార్ ఎంత అని అడిగితే సింపుల్గా 1500 చెప్పేశాడు. సో ఒక వీడియో అయితే తీసుకొని జేబులో చేతులు పెట్టేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను అనమాట. Day 3 మేమైతే నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్తున్నాం. టెంపో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. టెంపో కాస్ట్ వచ్చేసి అరౌండ్ 8500 అయితే ఛార్జ్ చేశారు. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా మీరు వెళ్ళే వేలోని చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మీరు కవర్ చేయొచ్చు. అండ్ కేబుల్ బ్రిడ్జ్ కూడా నార్త్ టు సౌత్ వెళ్ళే వే అనమాట. షూట్ 1 కిలోమీటర్ అంట గాయస్. షూస్ లేవు కానీ దీంతో మేనేజ్ చేసేస్తున్నాను ఈ రోజుకి. ఎక్స్ట్రా షూస్ ఉన్నా కానీ బతుకం మనకు. సర్లే దీంతో మేనేజ్ చేద్దాం ఈ రోజుకి. ఇదే మా వోడ్కా. నాన్ ఆల్కహాలిక్ ఇదే వోడ్కా అనమాట. మౌంటైన్ వ్యూ అడిగితే తనే వస్తుంది కదా. కానీ మాన్సూన్ సీజన్ లోనే ఎంత గ్రీనరీగా ఉంటుంది. అంతే ఎండ కొడితే మాడిపోతుంది నీలాగా నాలాగా. నిజమే మావా. వచ్చేసాం ఫ్రెండ్స్, బీచ్ అదిగోండి. గైస్ ఇదే కోలా బీచ్ అంటారు. ఈ బీచ్ అయితే నిజంగా చాలా బాగుంది గైస్. నాకు నార్త్లో కన్నా సౌత్లో ఉన్న బీచెస్ అన్న చాలా నచ్చినాయి. క్లీన్గా ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అన్నమాట. మౌంటైన్స్తోనే గ్రీనరీతో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అరే సుభాష్ లాంటి ఎవడైనా అంటే వెనక్కి వచ్చేసరి నేను ముందే చెప్తున్నా. మీరు కానీ నార్త్ గోవా విజిట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ సౌత్ గోవాకైనా వెళ్ళండి. మాన్సూన్ టైంలో చాలా బాగుంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే నార్త్ గోవా ప్లేస్లో సౌత్ గోవా అయితే మీరు యాడ్ చేసుకోండి. ఎక్కువ ప్లేసెస్ సౌత్ గోవా చాలా బాగుంది మేము విజిట్ చేసిన టైంలోనైతే. ఇన్ కేస్ మీరు కానీ నార్త్ గోవా వెళ్ళాలనుకుంటే స్వీట్ వాటర్ లేక్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అది నిజంగా చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ లేక్.
రామం బీచ్ ఎంత బాగుందంటే నేను చూసిన బీచెస్ అన్నిట్లోని ది బెస్ట్ బీచ్. అంతేకాకుండా వీళ్ళు కూడా లోకల్ వాళ్ళు కూడా అంటున్నారు ఇక్కడ ఉన్న బీచెస్లో అన్నిట్లోని గోవాలోని ఇదే చాలా బెస్ట్ బీచ్ అనేసి అని, బెస్ట్ వ్యూ అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ గ్రీనరీ. మాన్సూన్ సీజన్లోనైతే ఇలా ఉంటుంది గాయస్. మీరు సమ్మర్ సీజన్లో వస్తే మేబీ ఇదంతా డ్రైగా కనపచ్చు, కానీ మాన్సూన్ సీజన్లో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో మీరు బైక్ రైడ్కి వెళ్ళినప్పుడు రెయినీ టైంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అంతే చిరాకు కూడా వస్తుంది అనమాట. అండ్ ఆ ఫౌంటైన్స్ చూడండి మీరు. మేబీ కెమెరా అంత బాగా కనపడకపోవచ్చు కానీ చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది గోవాకి ఎందుకు వస్తారా అన్నది. ఈ ఒక్క వ్యూ చూడడానికైనా గోవాకి రండి మీరు, చెప్తున్నా. ఈ ఒక్క వ్యూ కొబోది రామం బీచ్ అంటే ఇది మీ ఎటర్నిటీ ప్లాన్లోనైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి గాయస్. అస్సలు మర్చిపోద్ది, అసలు మిస్ అవ్వద్దు. గోవాకి వస్తే మాత్రం సౌత్ గోవా. ఇక్కడ కయాకింగ్ చిన్న బీచ్ ఆపోజిట్లోనే చిన్న లేక్ లాగా ఉంటుంది అనమాట. సో బీచ్కి అటాచ్డ్. సో ఆ లేక్లోనైతే మేము కయాకింగ్ చేస్తున్నాం. దాని హైట్ అసలు పెద్దగా అయితే ఏం లేదు, సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మాన్సూన్ సీజన్లో ఇలా ఉంటుంది. కయాకింగ్ చేయడానికి ఇంత దూరం వచ్చాం. పర్సన్కి 200 తీసుకుంటున్నారు వీళ్ళు. 500 చెప్పారు కానీ ఎంతో బార్గెన్ చేస్తే 200 ఒప్పుకున్నారు. అరే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది మా చూసుకొని కుద్దండి. మాది కయాకింగ్ అయిన తర్వాత సో రెస్టారెంట్కి అయితే వచ్చాం. రెస్టారెంట్ అండ్ బార్ అనమాట ఇది. ఇక్కడైతే క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు. మేము ప్రైజెస్ చెక్ చేసుకుని వచ్చాం అనమాట. ప్రైజెస్ తక్కువ అనుకున్నాం కానీ దానికి తగ్గట్టుగా క్వాంటిటీ ఇచ్చారు, చాలా తక్కువ క్వాంటిటీ. గోవాలోని లిక్కర్ చాలా తక్కువ ప్రైస్ గైస్. మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే వేరే స్టేట్తో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ 30 to 50% అయితే మీకు డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు స్టేట్లోనే 3000 బాటిల్, ఇక్కడ 2100 ఆ 2000 రూపీస్కి మీకు బై చేయొచ్చు అనమాట. అంత తక్కువ గోవాలోని, అందుకే అంత ఫేమస్ గోవా. మాదంతా అయిపోయింది. సో గోవా అయితే ప్లేస్ విజిట్ చేస్తాం. మేము అనుకున్న ప్లేసులు మేమైతే ఎక్కువ ప్లాన్ చేసుకున్నాం కానీ టైం అయితే సరిపోలేదు. సో మాకున్న 3 days మేము కవర్ చేసిన అయితే ఇవి. మేమైతే ఇప్పుడు హైదరాబాద్ బ్యాక్ వెళ్తున్నాం. సో మాకు అగైన్ ఫ్లైట్లోనే వెళ్తున్నాం. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి మాకైతే 14,000 అయిందనమాట. మొత్తం ఎవ్రీథింగ్ మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్లైట్ ఛార్జెస్ అండ్ ట్రావెలింగ్ ఆల్సో. Please like, share and subscribe to our Prasadto Prayanam. Please subscribe to Prasadto Prayanam. Please like, share and subscribe to Prasadto Prayanam. Please like, share and subscribe to Prasadto Prayanam. Please like, share, subscribe to Prasadto Prayanam.